వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై మాదిగ. జై మాదిగ. జై మాదిగ. జై మాదిగ. వర్ధిల్లాలి మాదిగల గుండెకాయ. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మాదిగ ఊపిరి కృష్ణ మాదిగ. మాదిగ ఊపిరి కృష్ణ మాదిగ. వర్ధిల్లాలి. జై మాదిగ. జై మాదిగ. జై మాదిగ. జై మాదిగ. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మానేసి మందకృష్ణ మాదిగ మాదిగ జాతి ఆశాజ్యోతి దళితులు ఈ ముందు మేము వైట్ కానీ బ్లాక్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఎంత ఉందో ఆ కృషిని నిలబెట్టిన వ్యక్తి నిలబెట్టిన మగవాడు ఎవరైనా ఉన్నాడంటే మానేసి మందకృష్ణ మాదిగ. అలాంటి మా అన్నగారికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాకు చాలా గర్వకారణం. ఇది ఒక మాదిగ జాతికే కాదు, ఇది ఒక మాదిగ కులంకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మందకృష్ణ మాదిగ ఎవరికైతే పోరాటం చేస్తున్నారో ఎవరైతే లబ్ధి పొందారో ఈ అవార్డు దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు దళితులు ఎంఆర్పిఎస్ 1994లో ప్రారంభించిన మందకృష్ణ మాదిగ అన్నగారు ఒక మాదిగ జాతి కోసమే కాదు, 59 ఉపకులాల కోసమే కాదు, దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మా కోసం కన్నా దేశం కోసం, దేశంలో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఉద్యమాలు గుర్తించి మనం గుర్తించడం కాదు, నాయకులు గుర్తించి కృష్ణ మాదిగ ఆయన చేసే పోరాటంలో నిజాయితీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పొద్దు పద్మశ్రీ అవార్డు రావడం అంటే ఆశామాసి కాదు. ఇది ఊరికే ఒక ప్రకటన కాదు, ఒక బొమ్మ ఇవ్వడం కాదు. పద్మశ్రీ రావాలంటే ఎంతో ప్రాధాన్యత కలిగి ఉండాలి. అటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి మా వ్యక్తి మా అన్నగారికి ఈ పొద్దు రావడం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ షరీనా వరంగల్ జిల్లాలో చనిపోయిన షరీనా ఒక అమ్మాయి చనిపోయి గుండె జబ్బు చనిపోయిన అమ్మాయి గురించి స్టార్ట్ అయిన పోరాటం ఫలితం ఆ పొద్దు మందకృష్ణతో కూడా కిషన్ రెడ్డి అన్న కలిసి ట్యాంక్ బండ్ వద్ద పోరాటం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఉండగా దాదాపు ఉదయం 9 నుంచి నైట్ 10 దాకా అక్కడ ట్యాంక్ బండ్ మొత్తం చుట్టి ఒకరికి గుండె జబ్బు చేయమంటే నేను ఫోన్ చేస్తానని చెప్తే దాదాపు ట్యాంక్ బండ్ మొత్తం వందలాదిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో మొత్తం తీసుకొచ్చి ట్యాంక్ బండ్ గారు కూర్చుంటే అప్పుడు ఢిల్లీకి ఫోన్ పోయింది. రాజశేఖర రెడ్డి వెంటనే ఆ నుంచి అన్నకు ఫోన్ చేసి నువ్వు అక్కడి నుంచి లేకపోతే బాగుండదు, నేను వచ్చి మాట్లాడతానంటే నువ్వు మాట ఇవ్వడం కాదు, నాకు గవర్నమెంట్ ద్వారా ప్రకటన రావాలని చెప్పి అన్న కూర్చుంటే రాత్రి 9:30-10 గంటల సమయంలో గవర్నమెంట్ నుంచి ఒక జీవో పాస్ చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో గుండె జబ్బు చేస్తానని చెప్పి ఆ గుండె జబ్బు ఫలితమే అయిపోతుంది ఆరోగ్యశ్రీ కార్డు ఒక మాదిగలే కాదు, ఒక మాలలే కాదు, యావత్తు మన దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పొందుతున్నారంటే ఆ పుణ్యం మందకృష్ణ మాదిగ. అది మీరు చెప్పడం కాదు, వైఎస్ఆర్ అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇప్పుడు అవుతుంది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, దేశంలో అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మందకృష్ణ మాదిగ వల్లే ఆరోగ్యశ్రీ వచ్చిందని ఆనాడే ప్రకటించారు. అదేవిధంగా ఆకలి కేకల వల్ల ఈ పొద్దు కిలో 2 రూపాయలు బియ్యం రావడం ఎవరి వల్ల అంటే అది కూడా మందకృష్ణ మాదిగ వల్ల. ఇవన్నీ ఒక ఒక్కరు పెడితే మన ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర మొదలుపెట్టింది ఎవరికి అంటే ఏకైక వ్యక్తి స్టార్టింగ్ కానించండి మందకృష్ణ మాదిగ వాళ్ళ కానించి నారావరం వాళ్ళ కానించి ఆయన మొదలుపెట్టి పాదయాత్ర స్టార్ట్ చేయడం, దానికి అనుకూలంగా రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడం, సీఎం అవడం, తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేయడం, తర్వాత వైఎస్ రాజశేఖర పాదయాత్ర సీఎం అవడం, తర్వాత నారా లోకేష్ మొన్న ఎలక్షన్లో పాదయాత్ర చేసి వాళ్ళ నాన్న ఇప్పుడు సీఎం అవడం, ఆ పాదయాత్ర కూడా పునాది చేసింది ఎవరైనంటే మానేసి మందకృష్ణ మాదిగ గారు. నేను చెప్పడం కాదు, యావత్తు రాజకీయ నాయకులే చెప్తారు. అటువంటి నాయకుడు ఇప్పుడు మా జాతిలో పుట్టడం,
మా కళ్ళెదురు ఉండడం ఈ పొద్దు మాకు మా మాదిక జాతికే కాదు దళితుల్ని ఈ పొద్దు రోడ్డు మీదకి తీసుకొచ్చి గర్వంగా తిరుగుతున్నాం అంతే. మందకృష్ణ మాదిగ మనం కష్టపడి చదివి మనం రేపు మన వాళ్ళకి మన జాతికి కానీ మన దళిత జాతికి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపకులాలలో వెనకబడ్డ ఉపకులాలకు అందరికీ కూడా న్యాయం జరగాలంటే మనం కష్టపడి చదవాలని చెప్పి ఆయన చదివేటప్పుడు ఢిల్లీలో చదువుతుంటే అమెరికాలో చదువుతుంటే ఇంటికాడ వాళ్ళ అమ్మ పడకలు తట్టి 18 రూపాయలు ఇది పెట్టిందంట. ఆ 18 రూపాయల్లో నాకు పంపియమ్మా, నేను పరిచయం రాయాలంటే ఆమె కూతురు బాగలేదు నాయన, కూతురు బాగలేదు హాస్పిటల్కి పోవాలంటే పోతే మన ఇంట్లో ఒక బిడ్డ పోతుంది. నేను ఈ ఎగ్జామ్ కానీ రాస్తే ప్రపంచంలో పేద కులాల జాతి అంతా బతుకుతుందమ్మా, ఆ 18 రూపాయలు నాకు పంపి అని చెప్తే ఆ అమ్మ ఆ బిడ్డను కూడా చూడకుండా ప్రపంచంలో ఉండే కులాలందరికీ న్యాయం జరగాలని ఆ 18 రూపాయలు పంపిస్తే ఆ రోజు అమెరికాలో ఎగ్జామ్ రాసి ఆ మహానుభావుడు ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ప్రతి పొలంలో పేదోడు రోడ్డు మీద తెల్లగుట్లు వేసుకొని నిలుస్తున్నానంటే ఆ మహానుభావుడు పుణ్యం. ఆ మహానుభావుడు అడుగుజాడల్లో కృష్ణమాదిగా ఉద్యమం స్టార్ట్ చేసి 3 గ్రామంలో మన దళిత బిడ్డ మన దళిత కులానికి సంబంధించిన మన దళిత కులంలో మాల కులంలో పుట్టిన బిడ్డని రేపు చేసి చంపేస్తే అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి ఈ పొద్దు ఈ స్థాయికి వచ్చాడంటే మహానుభావుడు కృష్ణమాదిగా ఒక డబ్బుకు లొంగకుండా, ఒక బెదిరింపులకు భయపడకుండా, ఒక దేనికి లోపడకుండా మా మాది పొలం వెనకబడిపోన్నది. ఆ పొలాన్ని ముందుకు రావాలంటే నేను నీతి నిజాతిగానే ముందుకు నేను ఈ ఉద్యమాన్ని తీసుకొని పోవాలని చెప్పి ఆయన ఉద్యమంలో నీతి నిజాతి నిలబడి ఈరోజు పద్మశ్రీ అవార్డు దక్కిస్తున్నాడు. అందులో భాగంగా బాధితులకే కాదు న్యాయం 59 కులాలకి ఆ రోజు రాసిన రాజ్యాంగం సమానంగా హక్కులు చెందాలని ఆయన ఆలోచన. ఈ పొద్దు కూడా పద్మశ్రీ అవార్డు రావడంలో ప్రపంచంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పొలము ఇది అతనికి దక్కిన దాని వల్ల తప్పులేదు. అతను ఎంత కష్టపడ్డాడో ఎన్ని పొలాలకి ఈ పొద్దు న్యాయం జరుగుతుందో దాంట్లో ఆయన దక్కించుకున్న దాంట్లో మేమందరం కూడా సంతోషపడుతున్నామని చెప్పి పద్మశ్రీ అవార్డుకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కానీ మేము బాధితులంతా సంబరాలు చేసుకున్నాం. అందులో భాగంగానే ఈ వెంకటగిరిలో కూడా మేము ఆయనకి కృష్ణమాదిగ రుణపడి ఉన్నామని, వెంకటగిరి మాదిగలంతా రుణపడినామని, వెంకటగిరి మాదిగలే కాదు ఎస్టీ ఎస్టీ ఉపకులాలందరూ కూడా ఆయన అభిమానిస్తున్నారని తెలియపరుస్తూ ఈరోజు ముగిస్తూ జై మాదిగ, జై కృష్ణమాదిగ.